ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి తన తెలివితో సృష్టించిన ఈ టెక్నాలజీ క్రమంగా ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుంది. అన్ని రంగాలకు విస్తరిస్తుంది. ఏఐతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కానీ టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మంచికి ఉపయోగిస్తే అంతా మంచి జరుగుతుంది. చెడుకు వినియోగిస్తే ప్రపంచమే ఆగమవుతుంది. చాట్‌జీపీటీని సృష్టించిన ఓపెన్ ఏఐ ఇప్పుడు మరో సంచలనంతో ముందుకొచ్చింది. సోరా అనే కొత్త ఏఐ మోడల్ను ప్రపంచానికి పరిచయం చేసింది. సోరా గురించి వింటే వాహ్ వా అనిపించినా అది మిస్యూజ్ చేస్తే ప్రపంచమే ఆగమవుతుంది. టెక్నాలజీ రంగంలో చాట్‌జీపీటీ ఓ సంచలనం సృష్టించింది. ఓపెన్ ఏఐ కంపెనీ రూపొందించి ఈ చాట్ బాట్ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. చాట్ జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ ఇది చాట్‌జీపీటీ ఫుల్ ఫామ్. మోడర్న్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో పనిచేసే చాట్‌జీపీటీని టెక్స్ట్ రూపంలో ఏ ప్రశ్న అడిగినా అత్యంత వేగంగా సవివరమైన సమాధానమిస్తుంది. చాట్‌జీపీటీలో ఉన్న అపారమైన డేటాబేస్ సాయంతో ఏ ప్రశ్నకైనా టక్కున ఆన్సర్ చెప్పేస్తుంది. టెక్స్ట్ రూపంలో అవసరమైన సమాచారం అందించే చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ ఏఐ కంపెనీనే ఇప్పుడు మరో ముందడుగు వేసి సోరాను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమవుతుంది. సోరా ఏఐతో ఎన్నో అద్భుతాలు సృష్టించొచ్చు. ఇప్పటి వరకు టెక్స్ట్ ఫార్మాట్లో కమాండ్ ఇస్తే టెక్స్ట్ రూపంలోనే సమాధానమిస్తున్న ఏఐ ఇప్పుడు ఒక్క కమాండ్తో ఏకంగా ఫోటోలు, వీడియోలను సృష్టించే స్థాయికి ఎదిగింది. సోరా ఎలాంటి టెక్స్ట్ ఫ్రాంట్నైనా చిటికలో వీడియో సీన్గా మార్చగలదు. ఉదాహరణకు స్పేస్ షిప్లో పిల్లి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించు అని టెక్స్ట్ కమాండ్ ఇవ్వగానే సోరా ఆ వాక్యాన్ని తీసుకొని హై క్వాలిటీ గ్రాఫిక్స్ యానిమేషన్తో ఓ వీడియోను రూపొందిస్తుంది. టెక్స్ట్ వీడియో జనరేటర్లు మార్కెట్లో ఇప్పటికే చాలా ఉండగా అవేవి 5 సెకండ్ల కన్నా ఎక్కువ నిడివి ఉన్న వీడియోను జనరేట్ చేయలేవు. సోరా మాత్రం 1 నిమిషం నిడివి ఉన్న వీడియోలను రూపొందిస్తుంది. అయితే వీడియో క్వాలిటీ పరంగా చూస్తే అద్భుతమనే చెప్పాలి. సునిశితంగా పరిశీలిస్తే తప్ప సోరా సృష్టించిన వీడియోలు నిజమైనవి కావని నమ్మలేము. మల్టిపుల్ క్యారెక్టర్స్, స్పెసిఫిక్ మోషన్స్, బ్యాక్గ్రౌండ్, వస్తువుల ఖచ్చితమైన వివరాలను అందిస్తే వాటిని వీడియోలుగా తయారు చేసే సామర్థ్యం సోరాకుంది. స్టిల్ ఇమేజ్ పోస్ట్ చేసినా దాని నుంచి వీడియో రూపొందించగలదు. ప్రస్తుతం డీప్ ఫేక్ వీడియోలు ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. అందుకే ఓపెన్ ఏఐ తాము అందుబాటులోకి తెచ్చే టెక్నాలజీ డీప్ ఫేక్ వీడియోలను రూపొందించే వీలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. తప్పుదోవ పట్టించే వీడియోలను తయారు చేసే వీలు లేకుండా ప్రస్తుతానికి రెడ్ టీమర్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, కొందరు కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే సోరాను అందుబాటులోకి తెచ్చింది. సోరాలో కొన్ని లోపాలున్నాయని ఓపెన్ ఏఐ స్వయంగా అంగీకరించింది. ఈ వీడియో జనరేటర్ ప్రాంప్ట్లను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుందని చెప్పింది. వీడియో అవుట్పుట్లో డీటెయిలింగ్ మిస్ అవుతున్నట్లు కంపెనీ గుర్తించింది. వాటిని సరిదిద్దే ప్రయత్నంలో ఉంది. ఇదంతా కాయిన్కు ఒకవైపు. మరోవైపు చూస్తే సోరా ఏఐ వల్ల పొంచి ఉన్న ప్రమాదం కనిపిస్తుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదే. హ్యాకర్లు, సైబర్ క్రిమినల్ చేతికి ఈ టెక్నాలజీ చిక్కిందంటే జరిగే అనర్థం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సాధారణ జనాల్లో చేతిలో ఈ టెక్నాలజీ పడిందంటే విధ్వంసమే. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఈ విషయం ఎప్పుడో చెప్పాడు. ఏఐ న్యూక్లియర్ వెపన్ కన్నా డేంజర్ అని, భవిష్యత్తులో ఏఐ అత్యంత ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఫేక్ న్యూస్ సమస్య ఎక్కువ. మిస్ఇన్ఫర్మేషన్ కట్టడి చేసేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం శూన్యం. ఇప్పటికే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఏఐ ఫోటోలు, వీడియోలు నిజమైనవా కాదా అన్నది తెలుసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అదే సోరా లాంటి యాప్ అందుబాటులోకి వస్తే ఫేక్ ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ నిండిపోతాయి. నిజమో కాదో తెలుసుకోకుండా జనం వాటిని ఫార్వర్డ్ చేయడంతో విపరీతంగా సర్క్యులేట్ అవుతాయి. ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇదిలా ఉంటే సోరా ఏఐ యాప్ చాలా మంది పొట్టకొట్టడం ఖాయం. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఉపాధి కోల్పోతారు. సోరా ఏఐ ఉపయోగించి ఫలానా లొకేషన్లో ఫలానా సీన్ కావాలని అన్ని డీటెయిల్స్తో ప్రాంప్ట్ ఇస్తే వీడియో జనరేట్ చేస్తుంది. అలాంటి వీడియోలకు యాక్టర్స్, డైరెక్టర్స్, ప్రొడక్షన్ సిబ్బంది, సెట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవసరం లేనప్పుడు వాళ్ళందరూ ఉపాధి కోల్పోవడం ఖాయం. స్టాక్ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు పని ఉండదు. సోరా ఏఐ జనరేట్ చేసే వీడియోలపై వాటర్ మార్క్ ఇస్తామని ఓపెన్ ఏఐ అంటుంది. కానీ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన ఈ రోజుల్లో వాటర్ మార్క్ రిమూవ్ చేయడం ఏమంతా పెద్ద పని కాదు. నిజానికి ఏఐ జనరేటెడ్ వీడియోలను కాస్త క్షుణ్ణంగా పరీక్షిస్తే అవి ఫేక్ అని అర్థమైపోతుంది. కానీ టెక్నాలజీ గురించి అంతగా తెలియని వారు మాత్రం ఈజీగా మోసపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం మన దేశంలో జనం ఒక విషయం నిజమో అబద్ధమో తెలుసుకునే స్టేజ్ దాటిపోయారు. వాట్సాప్లో ఓ వీడియో కనిపిస్తే చాలు ఫార్వర్డ్ చేసేయడమే.
సోరా ఏఐ సక్సెస్ అయితే అదే స్ఫూర్తితో మరికొన్ని కంపెనీలు పుట్టుకొచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే వినాశనం ఖాయం.